హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. టుడే వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి తెలుగు కంటెంట్ 8th క్లాస్ అమ్మ కోసం అనే దాని నుంచి నేను బిట్స్ అనేవి ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. అమ్మ కోసం పాట రచయిత నన్నయ్య భట్టు. అమ్మ కోసం పాఠం దేని నుండి గ్రహించబడింది? ఆంధ్ర మహాభారతము ఆది పర్వం నుండి గ్రహించబడింది. అమ్మ కోసం అనే పాఠం ఎన్నో ఆశ్వాసం నుండి గ్రహించబడింది? ద్వితీయ ఆశ్వాసము. నన్నయ్య గారి బిరుదులు: ఆది కవి, వాగర్జన శాసనుడు. నన్నయ్య ఎవరికి మార్గదర్శకుడు? ఇతర కవులకు. నన్నయ్య కాలము 11వ శతాబ్దము. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. కవిత్రయంలో నన్నయ్య ఎన్నో వారు? మొదటి వారు. నన్నయ్య వ్రాసినటువంటి వ్యాకరణ గ్రంథము ఆంధ్ర శబ్ద చింతామణి. నన్నయ్య చేసిన భారత రచన ఏది? ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము. 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు ఆంధ్రీకరించడం అనేది జరిగింది. నన్నయ్య ఇతర రచనలు ఏంటి? చాముండికా విలాసము, ఇంద్ర విజయము. నన్నయ్య కవితల లక్షణాలు: అక్షర రమ్యత, ప్రసన్న కథ, కవితార్థయుక్తి, నానా రుచితార్థ సూక్తి, నిధిత్వము. ఇలా జరిగింది అని చెప్పేది ఏంటి? ఇతిహాసము. ఇతిహాసంలో దేనికి ప్రాధాన్యం ఉంటుంది? కథకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు ఎలా చెప్పుకునేవారు? వాగ్రూపంలో, అనగా నోటితో చెప్పుకునేవారు. మన భారతీయ ఇతిహాసాలు: రామాయణం, మహాభారతాలు. గరుత్మంతుడి తల్లి ఎవరు? వినత. వినత సవతి పేరు ఏమిటి? కద్రువ. వినత కద్రువతో ఏమి వేసి ఓడిపోయింది? పందెం వేసి. పందెం ఓడిపోయినందువలన వినత ఏమి చేయవలసి వచ్చింది? దాస్యం చేయవలసి వచ్చింది. వినత దాస్యం ఎవరి వల్ల పోతుంది? గరుత్మంతుడి వలన. గరుత్మంతుడి అన్న పేరు ఏమిటి? అనూరుడు. ఎవరు దాస్యం పోయే ఉపాయం చెప్పండి, మీకు ఏది కావాలన్నా ఇస్తాను అన్నారు? గరుడు. విముక్తి కావాలంటే కద్రుపుత్రులు ఏమి తెచ్చి ఇవ్వాలన్నారు? అమృతము. గరుత్మంతుడు ఎలాంటి వేగంతో వెళ్ళాడు? మనోవేగంతో వెళ్ళాడు. అతని రెక్కల గాలికి ఏవి చెల్లాచెదరయ్యాయి? మేఘాలు. ఎవరు భయపడిపోయారు? అమృత రక్షకులు. అమృతం దగ్గర ఏమి ఉన్నాయి? 2 పాములు. అమృతం దగ్గరకు రాకుండా ఆ పాములు ఏం చేస్తున్నాయి? విషాన్ని చిమ్ముతున్నాయి. గరుత్మంతుడు తన రెక్కల గాలితో దుమ్మురేపి ఏమి చేశాడు? పాముల కళ్ళు కనపడకుండా చేశాడు. వేటిని తొక్కి అమృతాన్ని గరుత్మంతుడు తీసుకువచ్చాడు? పాముల తలలను తొక్కి గరుత్మంతుడు అమృతాన్ని తీసుకురావడం జరిగింది. అమృతాన్ని ఎవరికి ఇచ్చాడు? కద్రువ కుమారుల వద్దకు తెచ్చి అమృతాన్ని వారికి ఇచ్చాడు. వేటితో అమృతాన్ని వచ్చి ఇచ్చాడు? పాములతో నేను అమృతాన్ని తెచ్చి ఇచ్చాను అని చెప్పాడు. వినత దాస్యం ఎవరి సాక్షిగా పోయింది అన్నాడు గరుత్మంతుడు? సూర్య చంద్ర అగ్నివాయువులు సాక్షిగా పోయింది అని చెప్పాడు. ఇది ఫ్రెండ్స్ టుడే అమ్మ కోసం అనే లెసన్ నన్నయ్య భట్టు రాసిన తెలుగు కంటెంట్ వైజ్ బిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.